ఏపీ సీఎం వైఎస్ జగన్ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించారు. హైదరాబాద్ నందినగర్లోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన జగన్ ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం వీరిద్దరూ కాసేపు రాజకీయ అంశాలు మాట్లాడుకున్నారు. ఇటీవల ఎడమ తుంటికి ఆపరేషన్ కావడంతో విశ్రాంతి తీసుకుంటున్న తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను ఏపీ సీఎం జగన్ పరామర్శించారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకున్న జగన్ కు బీఆర్ఎస్ మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి జూబ్లీహిల్స్ నందినగర్లోని కేసీఆర్ ఇంటికొచ్చారు జగన్. అనంతరం కేసీఆర్ ను ఆయన పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ నివాసానికి చేరుకున్న జగన్ ను కేటీఆర్ లోపలికి ఆహ్వానించారు. ఆయన వెంట మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ కూడా ఉన్నారు. మరోవైపు సీఎం జగన్ తో పాటు ఎంపీ మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు కూడా మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించిన వారిలో ఉన్నారు. గత నెలలో ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ కాలు జారి కింద పడిపోయారు. అనంతరం డిసెంబర్ 8న యశోద ఆసుపత్రిలో తుంటి మార్పిడి చికిత్స జరిగింది. వారం రోజుల తర్వాత ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కనీసం 4 వారాల విశ్రాంతి అవసరమని చెప్పడంతో నందినగర్లోని తన నివాసంలో కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నారు. కేసీఆర్ మరో 2 వారాల్లో పూర్తిగా కోలుకుంటారని తెలుస్తోంది. అనంతరం ఆయన ప్రజాక్షేత్రంలోకి వెళ్తారని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతారని సమాచారం. అందుకోసం కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టు తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడి తెచ్చేందుకు కేసీఆర్ వ్యూహాలను రచిస్తున్నట్లు సమాచారం.